ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెద్దపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన 560 మంది పేద కుటుంబాల ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన 12.18 ఎకరాల పట్టా భూమిని వైసీపీ నేత మోరు రామరాజు కబ్జా చేశారు. దీంతో మోరు రామరాజుపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ లంక గ్రామస్తులు ఏలూరు కలెక్టరేట్ కు ఫిర్యాదు అందజేశారు. బాధితులకు అండగా ఉండేందుకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని కూడా వారితో పాటు కలెక్టరేట్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఇళ్ల స్థలాలు ఇస్తామని తమ వద్ద నుంచి 76 లక్షల రూపాయలు వసూలు చేసి మోరు రామరాజు గ్రామం మొత్తాన్ని మోసం చేశాడంటూ గ్రామస్తులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది కూటమి ప్రభుత్వం, ఇది ప్రజల కోసం పనిచేయటానికి, ప్రజల అవసరాలు కష్టాలను తీర్చడానికి ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఆ దిశగా ప్రయాణం చేస్తుంది తప్ప ఎవరు పేదవారికి అన్యాయం చేస్తారన్నా ఈ ప్రభుత్వం మాత్రం పేదల పక్షాన నుండి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. అంతే తప్ప కావాలని ఎవరిని వ్యక్తిగతంగా కానీ టార్గెట్ చేసి కానీ ఇబ్బంది పెట్టడానికి కానీ ప్రయత్నం చేయబోము. మా దృష్టికి వస్తే కూడా మేము చేస్తుంది తప్పు అని తెలిస్తే మాత్రం వెంటనే విత్డ్రా అవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. గ్రామం నేను వడ్డిగూడెం గ్రామ సర్పంచ్ అండి. ఈరోజు ఎస్పీ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటంటే మా గ్రామానికి సంబంధించిన 12 ఎకరాల 18 సెంట్లు భూమి మా గ్రామ ప్రజలందరూ కొనుక్కున్నామండి. దాన్ని 4 పేరును పెట్టాము. అది 3 పేరును చేస్తున్నారు. 4వ వ్యక్తి రామరాజు అనే వ్యక్తి చేయనంటున్నాడండి. అదేమన్నా అంటే రౌడీ సీజన్ చూపిస్తున్నాడు. చేపించడానికి మనిషికి వాటాకొచ్చి 560 మంది వాటాలండి. వాటాకొచ్చి 5,000 ఒకసారి, 5,000 2 సార్లు కట్టాము. ఆ అమౌంట్ కూడా ఇవ్వపోగా ఆ భూమి కూడా నాదే అని చెప్పేసి తిరగబడి చేస్తున్నారండి. దాని నిమిత్తం మేము కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడమని మా గ్రామ ప్రజలందరూ కలిసి వచ్చామండి. ఇక్కడికి పెద్దపాడు మండలం కొల్లేరు పక్కన ఉన్నటువంటి చిన్న గ్రామం అనేది వడ్డిగూడెం గ్రామం. వడ్డిగూడెం అనేది ఒక లంక గ్రామంలో, అది కూడా లంక గ్రామానికి వస్తుంది. అయితే ఈ లంక గ్రామంలో మాకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయండి. ఆ కట్టుబాట్లతో కొంతమంది గ్రామ పెద్దల్ని, మాకేంటనంటే గ్రామ పెద్దల సమక్షంలోనే ఏది జరిగినా కూడా, న్యాయం జరిగినా అన్యాయం జరిగినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం అనేది కొంతకాలంగా మా వడ్డీ కమ్యూనిటీలో కొన్ని తరాల నుంచి కూడా ఇలాగే మాకు తెలిసిన దగ్గర నుంచి కూడా ఇదే జరుగుతుంది. అయితే ఈ వడ్డిగూడెం గ్రామంలో ఇలా పెద్ద మనిషి అనే ముసుగులో మోరు రామరాజు అనే వ్యక్తి 20 ఏళ్ల ముందు నుంచి కూడా, నాకు తెలిసిన దగ్గర నుంచి కూడా ఏంటంటే గ్రామంలో ఒక నియంత పాలన ఇప్పుడు మీకు చెప్తా ఉంటే నిజంగా నవ్వు, అటువంటి పాలన అనేది ఉంటుందా అని చెప్పేసానని మీ అందరికీ కూడా నిజంగా చాలా ఆశ్చర్యంగా కూడా. ఎట్లా అంటే ఆ వ్యక్తి ఉంటే పక్కన ఏ సమస్య అయినా ఉందని చెప్పుకోవడానికి వెళ్ళిన వాళ్ళు చేతులు కట్టుకుని మోకాళ్ళ మీద కూర్చొని చెప్పుకోవాలి సమస్య. ఎప్పుడన్నా విన్నారా? సినిమాల్లోనే చూస్తాం ఇటువంటి కథలు. కాకపోతే మీ సినిమాల్లో చూసేది మా వడ్డిగూడెం గ్రామాన్ని చూసే చేశారని చెప్పి చాలామంది చెప్పుకుంటా కూడా ఉంటారు. ఎవరికి ఏ సమస్య సృష్టించేది ఆయనే, ఆ సమస్యకి పరిష్కారం చెప్పేది ఆయనే. పేరు మోరు రామరాజు. ఎంతవరకు కూడా నాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పుకుంటా గ్రామ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, సమస్యలను క్రియేట్ చేసి ఆ సమస్య తీర్చాలంటే నా దగ్గరికే రావాలి, వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడం అన్నట్టుగా 1,00,000 రూపాయల దగ్గర నుంచి 40-50 లక్షలు కూడా తీసుకుని పోయాడు. అజయ్ భగవాన్ సన్నిధి అని చెప్పి వడ్డిగూడెం గ్రామంలో స్టార్టింగ్లోనే ఒకటి చిన్నగా నిర్మించుకొని దాంట్లో ఉన్న ప్రతి సామానం కూడా వడ్డిగూడెం గ్రామ ప్రజల వాళ్ళ సొంతంగా వాళ్ళ కష్టపడిన సొమ్ముతోటే, ఎందుకంటే సిమెంట్ పని చేసినా కూడా వాళ్ళే చేశారు. ఆ రకంగా బెదిరించి చేపించుకున్నాడు. ఇప్పుడు చెప్పినటువంటి ఆ 12 ఎకరాల 18 సెంట్లు భూమి ఒకే ఇష్యూనే కాదండి. ఈరోజు కలెక్టర్ గారికి చెప్పుకున్నా కూడా ఇప్పుడు వచ్చినటువంటి గ్రామ ప్రజలు 565 మంది కూడా పార్టీలకు అతీతంగా, ఒక పార్టీ వాళ్ళే వచ్చిన వాళ్ళు కూడా కాదు. అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులే కాదు, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాటాదారులు కూడా ఈరోజు వచ్చారు. ఎందుకంటే అందరికీ కావాల్సిన సమస్య 10 మంది 11 మంది ఈ రోజుకి బయటపడ్డారు. వాళ్ళు ఇచ్చిన డబ్బుల గురించే కానివ్వండి, లేకపోతే వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. ఇంకా ఎక్కువ అయినా కూడా ఎవరో ఆశ్చర్యపోవాల్సిన విషయం కూడా లేదు. ఒకటి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఆయన చాలా మంచి మనిషి అనే ముసుగులో ఉన్నటువంటి గుంట నక్క చెప్పాలండి. మా లంక గ్రామాల్లో అటువంటి వ్యక్తి ఇప్పుడు దాకా ఎక్కడా కూడా చూసుండరు. మా లంక గ్రామంలో ఎవరైనా సరే ఆయనకి సపోర్ట్ చేసి అది కాదు ఇది అని చెప్పేసారంటే ఇక్కడ వడ్డిగూడెం పెద్దలు ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు. అదేవిధంగా ఎవరైనా సరే కూర్చుని మాట్లాడుకుందాం అన్నా సరే ఓపెన్గా చెప్తున్నాం. వడ్డిగూడెం గ్రామం వచ్చి లంక గ్రామ ప్రజలు ఎవరైనా సరే రామరాజుకి సపోర్ట్గా కూర్చుని మాట్లాడుకుందాం అన్నా కూడా మేము కూర్చుని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామండి.